Shamantakas Infras Vari Shamantakas Aurum Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ మనం ఈ మధ్య కొత్తగా ఈ క్రెడై ప్రాపర్టీ షో అని ఒకటి పెట్టారు. సో దానికి బాగా జనాలు కూడా ఎక్కువ మంది వచ్చారని విన్నాను. సో ఎందుకంటారు అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అసలు ఎందుకు దాని గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారని విన్నాను. సో అసలు ఎందుకంటారు దాని గురించి చెప్పండి. ఇది చాలా మంచి క్రెడై అనేది ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. అట్లా చాలా అదర్ బిల్డర్స్ అసోసియేషన్ అని రియల్టర్ అంటే హెచ్ఆర్ఏ అని టీఆర్ఏ అని చాలా వాళ్ళు ఉన్నాయి. అందులో ఒక భాగం ఇది. ఇదేంటంటే బేసికలీ డీల్స్ విత్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. ఓకే. సో మీరు ఒకప్పుడు చూసుకుంటే కనుక మనం కిరాణా షాప్ వేరే ఉండేది, బట్టల షాప్ వేరే ఉండేది, సూపర్ మార్కెట్ అంటే గ్రాసరీస్ వేరే ఉండేవి, షూస్ వేరే ఉండేవి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కాస్త మారిపోయి ఆల్ అండర్ వన్ రూఫ్ కాన్సెప్ట్ వచ్చింది. ఏమొచ్చింది, సూపర్ బజార్కి వెళ్తే ఏదో స్టార్ మార్కెట్ లేకపోతే ఏదో ఫుడ్ వరల్డ్ ఏవో ఉన్నాయి కదా, దానికి వెళ్తే అన్ని మీకు కావాల్సిన నెల 2 నెలలు ఒకేసారి అయిపోతుంది. ఎంతమంది మన అబిడ్స్ కొట్టి పరిగెట్టేవాళ్ళు. ఇప్పుడు గచ్చిబౌలి ఎవరైనా వెళ్తున్నారు అబిడ్స్కి, కుక్కట్పల్లి ఎవరు వెళ్ళట్లేదు. కుక్కట్పల్లి సెంటర్, కుక్కట్పల్లి, సికింద్రాబాద్. అదేవిధంగా ఇప్పుడు బయ్యర్ ఒక ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ 10-20 ప్రాపర్టీస్ ఉంటే ఎంత టైం పడుతుంది, ఎంత కన్జ్యూమ్ ఫ్యూల్, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఈ క్రెడై షో అనేది అంటే ఆ పర్టికులర్ ఏరియాలో డెవలప్ అవుతున్న బిల్డర్స్ లేటెస్ట్ నెక్స్ట్ 5 years 10 yearsలో వచ్చే ప్రాపర్టీస్ని షోకేస్ చేస్తారు. స్టాల్ హెచ్ఏసిసి ఎగ్జిబిషన్ సెంటర్ ఉంది కదా, అందులో పెద్ద పెద్ద స్టాల్స్ తీసుకొని షోకేస్ అంటే నేను ఈ విల్లా ఇలా కడతాను, ఈ ఫ్లాట్ ఇలా కడతాను, ఈ ప్లాట్ ఇలా చేస్తాను, ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇట్లా వేస్తాను అని ఒక 60-70 బిల్డర్ పార్టిసిపేట్ అవుతారు. చాలా హెవీ కాస్ట్లీ ఉంటుంది. మన ఫ్రైడే సాటర్డే సండే 3 days జరిగింది. కొన్ని వేల మంది రోజు వచ్చారు. సో అంటే అక్కడ ఏంటంటే మీకు కావాల్సిన ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ అక్కడే అవైలబుల్. అంటే ప్లాట్లు అమ్మేవాడు ఉంటాడు, ఫ్లాట్లు అమ్మేవాడు ఉంటాడు, అపార్ట్మెంట్స్ అమ్మేవాడు ఉంటాడు, ల్యాండ్ అమ్మేవాళ్ళు ఉంటారు, కమర్షియల్ బిల్డింగ్, అంటే అన్ని రకాలు మీకు ఎందులో కావాలంటే చాయిస్. అక్కడ ఒకటే జాగా ఒక ట్రిప్ కడితే మీకు యాంపిల్ ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క ప్రాపర్టీకి 4-5 చాయిస్లు దొరుకుతాయి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ. సో క్రెడై ఏంటంటే ఈసారి ఒకప్పుడు అసలు ఎక్కువ ఉండేది కదా క్రెడై. తర్వాత సంవత్సరానికి ఒక షో, సంవత్సరానికి 3 సార్లు చేస్తున్నారు. అండ్ ఒక ప్లేస్ కాకుండా 3 ప్లేస్లు. మనం చేసినప్పుడు ఇక్కడ మాదాపూర్ హెచ్ఎస్సిసిలో చేశారు, కొంపల్లిలో చేస్తున్నారు, నాగోల్లో చేస్తున్నారు. అంటే దే ఆర్ గెటింగ్ మోర్ యూస్ టు కస్టమర్స్కి అవేర్నెస్. ఇప్పుడు నాగోల్లో కట్టే బిల్డరు మేబీ గచ్చిబౌలిలో కట్టకపోవచ్చు, గచ్చిబౌలిలో కట్టేవాడు కొంపల్లో కట్టకూడదు అనేది కట్టకపోవచ్చు. సో కొంపల్లో పెట్టినట్టు ఆ ఏరియాని టార్గెట్ చేస్తున్నారు. నాగోల్ పెట్టినట్టు బికాజ్ నాగోల్ టు కొంపల్లి ఈజ్ వెరీ ఫార్. ఎవరైనా ఎగ్జిబిషన్ పెడితే హయత్ నగర్ రావాలనుకోండి, సాగర్ ఇక్కడ హైటెక్స్ రారు, ట్రావెలింగ్లోనే 2 గంటలు 3 గంటలు పోతుంది. సో దాని వాళ్ళు ఏం చేస్తుంటే కొద్ది ఫెసిలిటేషన్ మొదలు పెట్టారు. సో దానివల్ల ఏమవుతుంది, బయ్యర్ ఆర్ ఫెసిలిటేటెడ్, లోన్ ఇచ్చేవాళ్ళు వస్తారు, కట్టేవాళ్ళు ఉంటారు. అండ్ అన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన 5-6 సెగ్మెంట్స్. మనం లాస్ట్ టైం సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని మాట్లాడు, కమర్షియల్, రెసిడెన్షియల్, విల్లాస్, ఫామ్ హౌస్, అగ్రికల్చర్ అని. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవేర్నెస్ పెరిగి కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు బయింగ్ ఎఫోర్డబిలిటీ పెరిగింది, బయింగ్ కెపాసిటీ పెరిగింది. సో దానివల్ల ఏమవుతుంది, దే ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది మీరు నాంపల్లి నుమాయిష్ అండ్ ఎగ్జిబిషన్కి వెళ్తే చాలా చీప్గా దొరుకుతాయి. కొంతమంది బిల్డర్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఆఫర్స్ పెడుతుంటారు. ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళకి 10%, 20% అని ఆఫర్ ఇస్తారు. అది కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా విన్ సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు రావాల్సి ఉండేది చీఫ్ గెస్ట్గా, కానీ ఆ రోజు మిస్ అయ్యారు. మేము వెళ్ళాం ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడ క్రెడై తాలూకా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్, ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు, నేను శేఖర్ రెడ్డి గారు కూడా ప్రెస్లో మాట్లాడాం చాలా ఛానల్స్లో. ఏంటంటే ఈ క్రెడై బ్రాండ్ హైదరాబాద్గా డెవలప్ చేస్తున్నారు. బ్రాండ్ మీరు అంతకుముందు మనం చాలాసార్లు హైదరాబాద్ దేనికి ఫేమస్, బిర్యానీ, నెక్స్ట్ కరాచీ బిస్కెట్, నెక్స్ట్ పర్ల్ సిటీ అంటారు, నెక్స్ట్ ఇరానీ చాయ్, నెక్స్ట్ డాక్టర్ నంది రామేశ్వర రియల్ ఎస్టేట్. అంతే కదా. సో ఇప్పుడు ఆ బ్రాండ్ని ఎంటైర్ హైదరాబాద్ వరల్డ్కి చూపించి ఉన్నారు. వాట్ ఈజ్ హైదరాబాద్? ఆల్రెడీ వీఆర్ 5th or 6th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్, ఆర్ 7th. ఇండియాలో 2nd, 3rd సిటీ. అంటే మన నెంబర్ 1, మన అన్ని నెంబర్ 1, డయాబెటీస్లో నెంబర్ 1, పాపులేషన్లో నెంబర్ 1, బ్రాండింగ్లో హైదరాబాద్. సో ఇది ఎందుకు వచ్చిందంటే బ్రాండ్ అనేది మన ఐజీబీసీ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్.
చైనా వెళ్ళారంట ఆయన. చైనా వెళ్తే డే అండ్ నైట్ మొత్తం ఆఫీస్లో నైట్ టైం లైట్స్ ఆఫ్ చేస్తాం కదా, చైనాలో ఆ లైట్స్ ఆఫ్ చేయాలండి. మొత్తం ఇంటర్నల్ బయట అన్ని లైట్లు ఆన్ చేసి ఉంటాయి. ఓకే. అప్పుడు నేను అడిగారంటే ఎందుకు ఇంత పవర్ వేస్ట్ చేస్తాను, మీరు పవర్ వేస్ట్ చేస్తాను అనుకుంటాను, మేము చైనా ఏంటో బయట ప్రపంచం చూపిస్తాం అన్నాడు. దట్స్ ఎ బ్రాండ్ దర్ బిల్డింగ్. సో ఆ స్టేజ్కి మనం రావాలి. హైదరాబాద్ తెలియని డౌట్ ఉండదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 అంటే ఒక ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పటికే హైదరాబాద్ మంచి పేరు ఉంది. న్యాచురల్ కెలామిటీ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఏ లాంగ్వేజ్ అయినా బతుకుతాడు, ఏ బిజినెస్ అయినా బతుకుతాడు. ఇప్పుడు గుజరాతీ రాజస్థాన్ నుంచి స్ట్రీట్ షాపులు, మారోడి హార్డ్వేర్ షాపులు పెట్టి బిల్డింగ్ మన వాళ్ళు గుజరాత్ వెళ్ళి బతకలేము మనం. వాళ్ళు ఇక్కడ వచ్చి హ్యాపీ బతుకుతున్నారు. సో క్రెడే వాళ్ళు ఏంటంటే లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్, కొత్త టెక్నాలజీలు ఏమొస్తున్నాయి, కొత్త ప్రాపర్టీలు ఏమొస్తున్నాయి, ఏ విధంగా మనం కస్టమర్స్ని ఆకట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా షోకేసింగ్ అయింది. సో అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దట్ మోస్ట్ ఆఫ్ ది బయర్స్ విల్ కమ్ అండ్ పిక్ దేర్ ప్రాపర్టీస్ అండ్ బై. ఓకే. సో దీని మీద మరిన్ని ఏమైనా డౌట్స్ కావాలంటే మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది. ఇంకా డీటెయిల్స్ కూడా దే కెన్ కాల్ us. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.